జగన్మోహన్ రెడ్డికి నష్టమా? చంద్రబాబుకి నష్టమా? పవన్ కళ్యాణ్‌కి నష్టమా? షర్మిల వ్యూహ ప్రతివ్యూహాలు ఎలా ఉంటాయి? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు నరసింహాచార్యులు గారు మనతో ఉన్నారు. సార్, షర్మిల వైఎస్ ఇమేజ్ దెబ్బతీసింది. తెలంగాణకి వెళ్ళి అక్కడ పోటీ చేయకపోవడం, మళ్ళీ కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వడం, మళ్ళీ పార్టీని విలీనం చేయడము, మళ్ళీ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్‌లోకి వచ్చి అన్న పైన ఫైట్ చేయడం, ఇదంతా ఆవిడ స్వయం కృతాపరాధము. అసలు ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటి అపవాదు మూట కట్టుకుంది. ఏం చెప్తారు? శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అవమానమా లేకపోతే అసలు అవమానం ఎవరు జరుగుతుంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి జరుగుతుంది. అంటే కాంగ్రెస్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే కాపరాల్లో నిప్పులు పెడతాం, కొంపలు కూల్చడం, వర్గ విభేదాలు రెచ్చగొట్టడం, ఇట్లాంటివి చేయడంలో కాంగ్రెస్ అందివేసిన చెయ్యి అని చెప్పచ్చు. రాజశేఖర రెడ్డి మరణానంతరం వచ్చినటువంటి బై ఎలక్షన్స్ లో ఇదే కాంగ్రెస్ పార్టీ పులివెందుల పైన విజయమ్మ గారి పైన పోటీ చేయించినటువంటి నీచ నికృష్ట సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ. సహజంగా ఒక అధికార పార్టీలో ఎమ్మెల్యే చనిపోతే సింపతిగా ఆ కుటుంబ సభ్యులకి, ఆ కుటుంబంలో ఎవరికొకరికి ఎమ్మెల్యే పదవి ఇచ్చేటువంటి సాంప్రదాయం 2009తోనే రాజకీయ నాయకులు తిలోదకాలు వదిలేరు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ ఎవరు పరువు తీసుకుంటున్నారు అంటే, ఓ రకంగా చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్కి డ్యామేజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని, తన కుటుంబాన్ని బజారున పడి సిబిఐ కేసులు పెట్టి జగన్ని జైల్లో పెట్టి ఓదార్పు యాత్ర వద్దు అని చెప్పి వైఎస్ కుటుంబం మొత్తాన్ని బజారున పెట్టినప్పుడు ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు అయినా సరే ఈ షర్మిల గారి ముఖాన్ని కానీ, విజయమ్మను కానీ, జగన్ను కానీ పలకరించిన సందర్భాలు ఉన్నాయా అని ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఎవరు లేరు. సరే, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు ఉన్నట్టుగా కొంతమంది జగన్ తిట్టిన వాళ్ళు, విజయమ్మ అసలు విజయమ్మ అంటే మాకు తెలియదు, అసలు జగన్మోహన్ మాకు తెలియదు అన్నవాళ్ళు వైసీపీ అధికార పార్టీలో పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ షర్మిలకు వచ్చేసరికి మకర రాశి లక్షణాలు ఈ అమ్మాయిలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి, తా పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళ సందంలో. రెండవది, చెవితో విన్నదా కంటితో చూసిన దానికంటే చెవితో విన్నటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన లక్షణాలు ఎక్కువ కనపడతాయి. మూడవది, ఒక వర్గం, మీడియా వర్గం రోజు నిద్రలేవగానే అదే టాపిక్. షర్మిల కాంగ్రెస్ పార్టీ, షర్మిల ఏఐసిసి ముఖ్య స్థానం వస్తుంది, ఆమె కాంగ్రెస్ పార్టీ వలన మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జవజీవాలు పుంజుకుంటుంది. నిద్ర లేచిన తర్వాత ప్రపంచంలో 13 జిల్లాలు యావత్ ప్రపంచ న్యూస్ కంటే ప్రతిరోజు కూడా మీడియాలో షర్మిల, జగన్, ఈ రెండు కాకపోతే బడి పిల్లలు, ఇది కాకపోతే ఇంకొకటి, ఇవి తప్పితే వేరొక అంశం లేనట్టుగా బూస్టప్ ఇచ్చేటువంటి అసాధారణమైన మీడియా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రెండోది, షర్మిల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రభావం చూపే అవకాశం అయితే లేదు. రెండోది. మూడో పాయింట్, షర్మిల రాకను కూడా వ్యతిరేకించేటువంటి ఒక ఓలెక్స్ బ్యాచ్ ఒకటి ఉంది కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళు కార్పొరేటర్గా గెలవలేరు, ఒక గ్రామ ప్రెసిడెంట్గా గెలవలేరు, వాళ్ళు షర్మిల
వస్తుందా, వచ్చి ఏం చేస్తుంది అనేటువంటి వర్గము ఉన్నది. ఆ వర్గాన్ని మాట్లాడించేటువంటి వర్గం మరొకటి ఉంటుంది. 18వ తారీఖు ఎంగేజ్మెంట్, ఫిబ్రవరి 20వ తారీఖు పెళ్లి, ఇంకా ఎలక్షన్కి ఆగుంటే నెల రోజుల్లో ఆ హైదరాబాద్ విజయవాడ వచ్చి చేసేది ఏంటి? రెండో పాయింట్, పూర్తి స్థాయిలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేస్తుందా లేదా అనేది ఆమె క్లారిటీ ఇవ్వాల. పోనీ ఢిల్లీ వెళుతున్నాను, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుతున్నాను, ఈమె అక్కడ ఏమి అప్లికేషన్ పెట్టింది, వాళ్ళు ఏమి హామీ ఇచ్చారని తెలియదు. మరికొన్ని సందర్భాల్లో ఆమె నేను ఆంధ్రప్రదేశ్లో కాదు, నా జీవితం అంతా తెలంగాణలోనే నేను కొనసాగిస్తాను, తెలంగాణ కోడల్ని అని చెప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లా కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు ఎంపీ ఎలక్షన్లకి తెలంగాణలో పోటీ చేస్తుందా, ఆంధ్రలో పోటీ చేస్తుందో క్లారిటీ లేదు. సో కాబట్టి ఇక్కడ కుందేటి కొమ్మును ఎతికినట్టు, ఇసుక నుంచి నూనె పిండినట్లు, ఎండమావులో నీళ్లు ఉన్నట్లు ఏదో జరుగుతోంది, దీనివల్ల జగన్కి ప్రమాదం పొంచి ఉంది, అందువల్ల రాయబారాలు చేస్తున్నారు అని వ్యూహాత్మకమైనటువంటి కథానికలు కథలకి ఎక్కడ భయపడేటువంటి వ్యక్తిత్వాలు కానీ ఆలోచనలు కానీ వైసీపీ క్యాడర్కి కానీ ఓటర్లకు కానీ లేదు. సో కాబట్టి రాజకీయ పార్టీ ఎవరెక్కడైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల మధ్య కలహాలు పెట్టి ఏదో లబ్ధి పొందుతారు అని వాళ్ళు ఊహించనటువంటిది మాత్రం ఇందాక చెప్పినట్టుగా కుందేటి కొమ్ముని సాధించినట్టుగా ఉంటుంది. సో కాబట్టి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్లో అంత ప్రభావం చూపుతుంది అని మాత్రం. ఒకవేళ కనుక ఆమె కనుక అధికారం కాంగ్రెస్ తరఫున ఆంధ్రప్రదేశ్లో కనుక వస్తే నష్టపోయేటువంటి పార్టీలు రెండు, ఒకటి తెలుగుదేశం, రెండోది జనసేన. ఈ రెండే. ఒకటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అది షర్మిలకు పడుతుంది తప్పితే మరొకటి కాదు. అసలు వదిలేసినటువంటి మనుషుల్ని ఆమె చేర్చుకోవడం వల్ల ఆమెకు వచ్చేటువంటి లాభం కంటే ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి గెలిచేటువంటి వస్తువు ఎక్కడున్నా గెలవదు. సో కాబట్టి ఇక్కడ వైఎస్ షర్మిల అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రావడం వల్ల టీడీపీకే ఓట్ షేర్ ఇంకా మారే అవకాశం మరొకటి కాదు. సో ఓటమి అంచులకి టీడీపీ వెళ్ళినట్లే. ఇప్పుడు ఇది కాస్త కోస్తో ఒక 4% బలంగా ఉంది, దాన్ని కోల్పోయిన అవుతారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తే అప్పుడు పరిస్థితులు ఏంటి? బీజేపీతో క్లారిటీ ఇవ్వలేదు. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు బీజేపీ అయోధ్య రామ నిర్మాణం పూర్తి ప్రతిష్టన అయ్యే వరకు బీజేపీ తెలుగుదేశంతో పోతుందా, జనసేనతో పోతుందా, ఒంటరిగా పోటీ చేస్తుందా అనేది ఒక క్లారిటీ ఇవ్వదు. సో కాబట్టి ఆ ఫిబ్రవరి 20 ఎలక్షన్ కోడ్ వచ్చే వరకు మిగిలిన పార్టీలు ఎవరు కూడా తన క్యాండిడేట్లను నియమించదు. ఇలాంటి పరిస్థితిలో షర్మిలని ఒక బూచిగా చూపించి జగన్ని భయపెడటం కోసం వచ్చే కథనాలు, వడ్డించేటువంటి కార్టూన్లు, కథానికలు ఇవన్నీ పేపర్ అమ్ముకోవడానికి తప్ప మరొకటి కాదు. కాబట్టి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రదేశానికి రావడం వలన నష్టపోయేటువంటి తొలి పార్టీ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని ధైర్యంగా చెప్పవచ్చు. అదే కొన్ని రోజుల క్రితం షర్మిల క్రిస్మస్ గిఫ్ట్ పంపించారు లోకేష్కు. ఈ అంశం బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? ఆవిడ టీడీపీతో కలిసి ప్రయాణించే అవకాశం ఏమైనా ఉంటుంది? సహజంగా రాజకీయ నాయకుల ప్రముఖులు వారి తోటి నాయకులకు బహుమానాలు పంపించడం సర్వసాధారణం. దాన్ని ఆ కోణమే చూడాలి తప్ప అక్కడ డికే శివకుమార్తో చంద్రబాబు నాయుడు గారు నా ముందు 10 నిమిషాలు మాడుకున్నారు, నా ముందే ప్రత్యక్షంగా. అటైనా అక్కడ నేను ఉన్నాను.
లాంజ్ ఎయిర్పోర్ట్లో ఇద్దరు పక్కకి వెళ్ళారు. అంత మాత్రాన డికే శివకుమార్ కాంగ్రెస్లోకి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో పోతున్నాడా, లేకపోతే డికే శివకుమార్ని పార్టీ మార్చమని బీజేపీకి నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళు, నేను బీజేపీ మద్దతుకు వెళ్తున్నాను కాబట్టి నేను ముఖ్యమంత్రి అక్కడ నువ్వు ముఖ్యమంత్రి అని చెప్పాడా? కాదు కదా. సో కాబట్టి అంటే అధికారంలో ప్రముఖ పార్టీ నాయకులు తోటి నాయకులకి విషెస్ చెప్పడం కరెక్టే. వాళ్ళ లెక్కన జగన్ పుట్టినరోజు అందరూ చెప్పారు, బాబు గారు అందరూ చెప్పారు. ఇవి రాజకీయ సర్వసాధారణం. కాబట్టి దాన్ని రాజకీయంగా చూడకుండా అది సాధారణ ప్రక్రియ తప్ప మరొకటి కాదు. గిఫ్ట్ చేత మాత్రాన ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ అలా చూస్తుందా? కాబట్టి ఇవన్నీ మనము తయారు చేసుకున్నటువంటి ఆలోచన పరిధి తప్ప మరొకటి కాదని చెప్పవచ్చు. రైట్ సార్, రైట్ సార్.